The topic is stock ledgers. It is the primary inventory entity. కంపెనీ క్రియేషన్లో 2 ways ఉన్నాయండి. అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్స్ ఓన్లీతో క్రియేట్ చేసినప్పుడు ఈ స్టాక్ లెడ్జర్స్తో పని లేదండి. కానీ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీతో క్రియేట్ చేస్తుంటే మాత్రం కంపల్సరీ ఇన్వెంటరీ డీటెయిల్స్ను కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మరి ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. మాన్యువల్ అకౌంటింగ్లో అయితే కనుక ఈ స్టాక్ లెడ్జర్స్ క్రియేషన్ అంటూ ఏముండదు. కానీ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ ఏంటి, వాటి యొక్క స్టాండర్డ్ కాస్ట్ ఎంత, మెజరింగ్ ఆఫ్ యూనిట్స్ ఎలా ఉంటాయి అనేవి ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకోవాలండి. అలా క్రియేట్ చేసి పెట్టుకుంటేనే ఓచర్ ఎంట్రీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇన్వెంటరీ ఎంటిటీస్ని చేయాలి అనుకుంటే స్టాక్ లెడ్జర్స్ అనేది ప్రైమరీ కాన్సెప్ట్ అండి. అంటే మొదటిగా క్రియేట్ చేయాల్సినవి స్టాక్ లెడ్జర్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ స్టాక్ లెడ్జర్స్ క్రియేట్ చేయడానికి బిఫోరే ఫస్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ని క్రియేట్ చేయాలి. అంటే ఒక స్టాక్ యొక్క మెజరింగ్ యూనిట్ ఎలా ఉంటుంది. కొన్ని స్టాక్ ఐటమ్స్ కేజెస్లో ఉంటాయి, కొన్ని స్టాక్ ఐటమ్స్ లీటర్స్లో ఉంటాయి, కొన్ని ఐటమ్స్ సెట్స్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. కొన్ని స్టాక్ ఐటమ్స్ ఓకే నెంబర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. 10 నెంబర్స్ 10 స్టాక్ ఐటమ్స్ అని పిలుస్తూ ఉంటారు. అలా ఎన్ని రకాల మెజరింగ్ యూనిట్స్ ఉన్నాయి. కొన్ని స్టాక్ ఐటమ్స్ సెంటీమీటర్స్లో మెజరింగ్ ఉంటుంది. ఓకే, ఈ మెజరింగ్ యూనిట్ని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టాక్ గ్రూప్స్ని క్రియేట్ చేయాలండి. మరి ఇంతకు ముందు కూడా మనం గ్రూప్స్ క్రియేషన్ విన్నారు కదండి. ఆ గ్రూప్ క్రియేషన్ వేరండి, ఈ స్టాక్ గ్రూప్ క్రియేషన్ వేరండి. ఆ గ్రూప్ క్రియేషన్ అకౌంట్స్కి సంబంధించిన గ్రూప్ క్రియేషన్. ఇప్పుడు చెప్పుకునే టాపిక్ ఏంటండి, స్టాక్ యొక్క గ్రూప్స్. అంటే వీటిలోనే వేరియేషన్. స్టాక్ అంటే టీవీ అని చెప్తున్నామండి, టీవీలోనే వేరియేషన్స్. ఓకే, హెచ్డి, ఫుల్ హెచ్డి, అల్ట్రా హెచ్డి అంటే 3 రకాల సబ్ గ్రూప్స్ ఉంది. ఇది మెయిన్ గ్రూప్ అయితే సబ్ గ్రూప్స్, వీటిని స్టాక్ గ్రూప్స్ అంటారండి. వీటిని క్రియేట్ చేయాలి. ఆ తర్వాత క్రియేట్ చేయాల్సింది స్టాక్ ఐటమ్. అంటే ఒరిజినల్గా పోస్టింగ్ చేసే స్టాక్ ఐటమ్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేయాలి. అంటే కనుక వీటి చేయడానికి ముందు స్టాక్ ఐటమ్స్ అంటే కనుక జనరల్గా మనం డైరెక్ట్గా చెప్తున్నామండి. 32 ఇంచెస్ హెచ్డి టీవీ అంటే ఇది స్టాక్ ఐటమ్ అండి. ఇది గ్రూప్, ఇది మెయిన్ గ్రూప్. అంటే ఈ మెయిన్ గ్రూప్లో ఈ సబ్ గ్రూప్స్ని క్రియేట్ చేయాలి. ఈ సబ్ గ్రూప్స్ క్రియేషన్ అయిన తర్వాత స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయడానికి బిఫోరే గోడౌన్స్ ఏమన్నా ఉంటే గనక గోడౌన్స్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఏ గోడౌన్లో గోడౌన్స్ ఎందుకని, ఈ స్టాక్ స్టోరేజ్ యూనిట్స్ అనమాట. అంటే ఎక్కడెక్కడ ఏ స్టాక్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు. కొన్ని స్టాక్ ఐటమ్స్కి కోల్డ్ స్టోరేజ్ అవసరం అండి. ఓకే, వాటి యొక్క గోడౌన్ డీటెయిల్స్, ఓకే వాటి యొక్క ప్లేసు, దాంట్లో ఎంత క్వాంటిటీ ఉంది ఏంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ అట్లాగే గోడౌన్స్ని మెయింటైన్ చేస్తుంటే గోడౌన్స్. నెక్స్ట్ అట్లాగే స్టాక్ యొక్క కేటగిరీస్, అంటే కేటగిరీస్ ఉంటాయండి. కేటగిరీ వైజ్గా కూడా స్టాక్ని క్రియేట్ చేసుకోవచ్చు. గ్రూప్స్ వేరండి, కేటగిరీ వేరండి. గ్రూప్స్ అంటే హెడ్డింగ్స్ మాత్రమేనండి. ఓకే, స్టాక్కు సంబంధించిన హెడ్డింగ్స్ని స్టాక్ గ్రూప్స్ అంటామండి. ఓకే, స్టాక్ హెడ్డింగ్స్ గ్రూప్స్. మరి కేటగిరీ వైజ్గా అంటే స్టాక్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. ఆ కేటగిరీస్ స్టాక్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇవి కాకుండా బ్యాచ్ వైజ్ డీటెయిల్స్, కొన్ని స్టాక్ గ్రూప్స్ని కనుక తీసుకుంటే బ్యాచ్ వైజ్ ఉంటాయండి. బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ని కూడా ఇన్వెంటరీ ఫీచర్స్లో బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఉంటుందండి. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే కనుక స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్కి ఏ బ్యాచ్కి సంబంధించింది, స్టార్టింగ్ డేట్ ఎంత, ఎండింగ్ డేట్ ఎంత, ఈ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అంటే ఇన్వెంటరీ డీటెయిల్స్ని మెయింటైన్ చేసేటప్పుడు బిఫోరే, అంటే ఈ స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేయడానికి బిఫోరే ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవాలండి. యూనిట్స్ ఆఫ్ మెజర్, గోడౌన్స్, స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీస్, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్
ఈ ఆప్షన్స్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్స్ని యాక్టివేట్ చేసుకుంటేనే స్టాక్ ఐటమ్ క్రియేషన్లో వీటికి సంబంధించిన ఆప్షన్స్ని అడగటం జరుగుతుందండి. ఈ స్టాక్ లెడ్జెస్ని క్రియేట్ చేయడానికి 2-3 రకాల ఎగ్జాంపుల్స్ తీసుకుందామండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏది గ్రూపు ఏది స్టాక్ ఐటమ్ అనేది తెలియాలండి. ఓకే, ఇందాక టీవీ గురించి తెలుసుకున్నాం. అవి కాకుండా ఓకే సూపర్ మార్కెట్ని తీసుకుంటే కనుక, ఓకే మోడ్రన్ సూపర్ మార్కెట్ ఉంది కదండి ఇక్కడ దగ్గరలో, మోడ్రన్ సూపర్ మార్కెట్. వీటిల్లో ఉన్న స్టాక్ ఐటమ్స్ తీసుకుందామండి. ఓకే, సోప్స్ తీసుకుందాం, సర్ఫ్ తీసుకుందామండి. అలాగే డిఫరెంట్ ప్రావిజన్స్, ఇవే తీసుకోవాలని రూల్ లేదండి. ఓకే, వీట్ ఫ్లోర్ ఒకటి తీసుకుందామండి. సోప్స్లో ఓకే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. ఓకే, లక్స్ కంపెనీ వాళ్ళ సోప్స్, మైసూర్ శాండిల్ సోప్స్ తీసుకుందాం. సర్ఫ్లో కూడా ఓకే, అంటే పౌడర్ ఫార్మాట్లో ఉండే సర్ఫ్లో ఉన్నాయి, లిక్విడ్ ఫార్మాట్లో కూడా వచ్చేసినాయి కదండి లిక్విడ్స్. మరి లక్స్లో వచ్చేసరికి ఇంకా సబ్ డివిజన్స్ చేసుకోవచ్చండి. ఓకే, ఇంకా లక్స్లో వచ్చేసరికి అంటే ప్యాకేజెస్ ఉన్నాయి, నాన్ ప్యాకేజెస్ ఉన్నాయి. అంటే ప్యాకేజెస్లోకి వచ్చేసరికి ఒక 5-6 ప్యాకేజీ అంటే సోప్స్ని కలిపి ఒక ప్యాకెట్ కింద చేసి వాటిని సేల్ చేయటం, అలాగకుండా నాన్ ప్యాకేజెస్. దీంట్లో ప్యాకేజెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయండి. ఓకే, 50 grams 100 grams ఇలా వేరియేషన్స్. అంటే ఇలా వేరియేషన్స్ చేస్తూ కనుక క్రియేట్ చేయాలి అనుకుంటే బిఫోరే మీరు ఏం చేయాలండి, స్టాక్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవాలి. సోప్స్ అనే గ్రూపు, ఓకే సోప్స్లో లక్స్, మైసూర్ శాండిల్, దిస్ ఈజ్ ద ప్రైమరీ గ్రూప్. ఇది ప్రైమరీ గ్రూప్ అవుతుందండి. తర్వాత లక్స్ సబ్ గ్రూప్ అవుతుంది. ఈ లక్స్ అనే గ్రూప్ దేని కింద క్రియేట్ చేయాలండి అంటే కనుక ఈ లక్స్ అనే గ్రూప్ దేని కిందకు వస్తుందండి, సోప్స్లో ఉన్న దాని కిందకు వస్తుంది. అలాగే మైసూర్ శాండిల్ అనేది కూడా దేని కిందకు వస్తుందండి, ఈ సోప్స్ కిందకే వస్తుంది. అలాగే ప్యాకెట్ వైజ్ అనేది మళ్ళీ లక్స్లోకి, నాన్ ప్యాకింగ్ చేసింది లక్స్లోకి. అంటే ఇన్ని సబ్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకుంటూ రావాలి. ఇది సోప్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ అండి. అంటే మీరు ఏ స్టాక్ తీసుకున్నా ఆ స్టాక్ యొక్క మెజరింగ్ యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సోప్స్ వచ్చేసరికి మెజరింగ్ యూనిట్ ఏంటండి, ఓకే నెంబర్ ఆఫ్ యూనిట్స్, అంటే నెంబర్స్లో మెజరింగ్ ఉంటుందండి. అదే వీట్ ఫ్లోర్ తీసుకుంటే దేంట్లో ఉంటుందండి, కిలోగ్రామ్స్లో ఉంటుందండి. నెక్స్ట్ ఆయిల్ తీసుకుంటే దేంట్లో ఉంటుందండి, లీటర్స్లో ఉంటుందండి. అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ మెజరింగ్ యూనిట్స్ ఉన్నాయండి. అంటే మీకు ఏది కావాలి, ఏ మెజరింగ్ యూనిట్, అలాంటి మెజరింగ్ యూనిట్స్ని మనం క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, తర్వాత స్టాక్ యొక్క గ్రూప్స్ క్లాసిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ లెడ్జెస్ క్రియేట్ చేయడానికి బిఫోరే కాన్ఫిగరేషన్ని సెట్ చేసుకోవాలండి. కాన్ఫిగరేషన్ ఓపెన్ చేయాలి అంటే కనుక ఏ కీ ప్రెస్ చేయాలండి, F12 కాన్ఫిగరేషన్. ఈ F12లో ఆల్రెడీ మనం ఇందాక లెడ్జర్స్లో కూడా చెప్పుకున్నామండి కాన్ఫిగరేషన్, అడ్రస్ ఫర్ లెడ్జర్ అకౌంట్స్ అని. అది F12 దేనికండి, అకౌంటింగ్ లెడ్జర్స్ సంబంధించిందండి. ఇప్పుడు మనం చెప్పుకునేది దేనికి సంబంధించిందండి, ఇన్వెంటరీ మాస్టర్స్. ఇందాక చెప్పుకునేది ఏంటిదండి, అకౌంటింగ్ మాస్టర్స్. రెండిటికి వేరియేషన్ ఉందండి. ఇది ఇన్వెంటరీ మాస్టర్స్ అయితే ఇది అకౌంటింగ్ మాస్టర్స్. ఇన్వెంటరీ మాస్టర్స్లో ఏమున్నాయో చూద్దామండి. ఓకే, అలౌ అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్. మాస్టర్స్ని క్రియేట్ చేసిన అడ్వాన్స్డ్ ఎంట్రీస్ని అలౌ చేయాలి అనుకుంటే కనుక ఏ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవాలండి, అలౌ అడ్వాన్స్డ్ ఎంట్రీస్ ఇన్ మాస్టర్స్. ఎస్. ఎంఆర్పి మీద వ్యాట్ని క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే కనుక ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, క్యాలిక్యులేట్ VAT on MRP or marginal. Use part numbers for stock items. స్టాక్ ఐటమ్కి పార్ట్ నెంబర్స్ ఏమన్నా మెయింటైన్ చేస్తుంటే కనుక ఈ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవాలి. స్టాక్ ఐటమ్స్కి డిస్క్రిప్షన్, దీంట్లో అంటే ఒక స్టాక్ ఐటమ్ ఒక ప్రొడక్ట్ తీసుకున్నారనుకోండి, దాంట్లో దేనికి సంబంధించిన వాల్యూస్ ఇస్తున్నారు,
దాంట్లో యూజ్ చేసిన అంటే యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, వీటి యొక్క బ్యాచ్ నెంబర్ ఎంత, అలాగే ఎక్స్పైరీ డేట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఇవి డిస్క్రిప్షన్ మెన్షన్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోండి స్టాక్ ఐటమ్. నెక్స్ట్ ఇట్లాగే యూజ్ రిమార్క్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్, వీటి మీద రిమార్క్ ఏమైనా ఉంది. కొన్ని సూపర్ మార్కెట్లో చూడండి, ఈ రోజు డేట్ ఉందనుకోండి, ఈ రోజు డేట్తో కంప్లీట్ అయిపోతున్నాయి అన్నీ కూడా సపరేట్గా పెట్టేస్తారు. అంటే అలాంటి రిమార్కింగ్ ఏమన్నా ఉంటే కనుక ఈ స్టాక్ ఐటమ్స్కి ఓకే రిమార్క్ నోట్ చేసుకోవచ్చండి. ఆ రిమార్క్స్ని మెయింటైన్ చేయాలి స్టాక్ ఐటమ్ అనుకుంటే కనుక ఎస్ పెట్టండి. కొన్ని ఐటమ్స్ రిఫ్రిజిరేటర్స్లోనే పెట్టాలండి, మెడిసిన్స్ కానీ మిల్క్ కానీ ఓకే ఇలాంటి వాటికి రిమార్కింగ్ ఏవైనా కొన్నిటికి రిమార్కింగ్ ఉంది అనుకుంటే కనుక మెయింటైన్ చేయాలనుకుంటే ఎస్ పెట్టుకోవచ్చండి. ఆల్టర్నేట్ యూనిట్స్, కొన్ని స్టాక్ ఐటమ్స్ తీసుకుంటే కొన్ని స్టాక్ ఐటమ్స్కి కేజెస్లోనూ ఉంటుంది, ఓకే లీటర్స్లోనూ ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఓకే ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, కొంతమంది కొన్ని ప్యాకెట్స్ లీటర్స్లో కనిపిస్తూ ఉంటుంది, కొన్ని ప్యాకెట్స్ కిలోగ్రామ్స్, రెండింటికి చిన్న వేరియేషన్ ఉంటుందండి. అలా ఆల్టర్నేటివ్ యూనిట్స్లో ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ ఆల్టర్నేట్ యూనిట్స్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవాలండి. ఈ ఆల్టర్నేట్ యూనిట్స్ కనుక మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి, మనం డజన్స్ చొప్పున ఓకే పర్చేస్ చేస్తూ ఉంటామండి. ఓకే కొన్ని ఏరియాస్లో ఏం చేస్తారండి, అవే హైదరాబాద్ అటు సైడ్ అయితే కనుక కేజెస్ చొప్పున అమ్ముతూ ఉంటారు. అంటే డజన్స్ ఎలా చేయాలి, కిలోగ్రామ్స్లోనూ ఎలా చేయాలి, అలా రెండు రకాల మెజరింగ్ యూనిట్స్ని తీసుకోవాలి అనుకుంటే కనుక ఆల్టర్నేట్ యూనిట్స్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫీచర్ ఎల్లో స్టాండర్డ్ రేట్స్ ఫర్ స్టాక్ ఐటమ్స్. ఓకే మనం వెళ్ళే మోడర్న్ సూపర్ మార్కెట్లో అయితే కనుక స్టాండర్డ్ అండ్ ఫిక్స్డ్ రేట్స్, ఇంకా బార్గెనింగ్ సిస్టమ్ ఉండదండి. అలా కాకుండా వన్ టౌన్ కానీ అటు సైడ్ వెళ్తే కనుక బార్గెనింగ్ ఉంటుందండి. వాళ్ళకి 100 రూపీస్ చెప్తే మనం ఒక 75 రూపీస్కి అలా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే అక్కడ ఫిక్స్డ్ రేట్స్కి ఛాన్సెస్ ఉండదండి. ఓకే అంటే మీది ఫిక్స్డ్ రేటా, ఓకే స్టాండర్డ్ రేట్స్ని మెయింటైన్ చేస్తారా లేదా, స్టాండర్డ్ రేట్స్ని మెయింటైన్ చేసే లెక్క అయితే కనుక ఎస్ పెట్టండి. ఓకే స్టాండర్డ్ రేట్స్ని మెయింటైన్ చేయకపోతే కనుక నో పెట్టండి. అది మీ బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ బిజినెస్ యొక్క కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ వన్ ఎల్లో కాంపోనెంట్ లిస్ట్ డీటెయిల్స్, దట్ మీన్స్ బిల్స్ ఆఫ్ మెటీరియల్స్. రెండు రకాల బిల్స్ ఉన్నాయి. ఓకే ఆ బిల్స్ ఆఫ్ మెటీరియల్స్ని మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక ఓకే ఈ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవాలండి. ఒకే బిల్లులో 2-3 రకాల ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటామండి. ఓకే కాంపోనెంట్ లిస్ట్ డీటెయిల్స్ అంటారండి. ఓకే అలాంటివి ఎలా చేయాలి అనుకుంటే కనుక ఈ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవాలండి. యూజ్ అడ్రస్ ఫర్ గోడౌన్స్, మరి స్టాక్ అనేది గోడౌన్స్లో ఉంటుందండి. మరి ఆ గోడౌన్స్ యొక్క అడ్రస్లు మరి నాకు తెలిసి ఈ ఆప్షన్ మ్యాండేటరీ అండి. ఓకే ఈ ఆప్షన్ కూడా ఎస్ పెట్టుకోవాలి, ఏ గోడౌన్ ఏ ఏరియాలో ఉంది దాని అడ్రస్ ఏంటి. ఓకే మనకు ఆ డీటెయిల్స్ ఉంటేనే కదా మనకి కరెక్ట్గా మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి గోడౌన్ యొక్క అడ్రస్ను కూడా మెయింటైన్ చేయాలి అనుకుంటే కనుక ఈ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవాలండి. ఓకే జనరల్గా స్టాండర్డ్ రేట్సా ఆల్టర్నేటివ్ యూనిట్సా అంటే మీరు ఏ బిజినెస్కి అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారు ఆ బిజినెస్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సూపర్ మార్కెట్కి అయితే కనుక మల్టీ ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ అవసరం అండి. అదే కనుక టీవీ సెట్స్ ఇవైతే కేజీలు చొప్పున అమ్మరు కదండి, కాబట్టి వీటికి అవసరం లేదు, సెట్స్ అంట. ఓకే సెట్స్ ఫార్మాట్లో అమ్ముతూ ఉంటారు కాబట్టి వీటికి అవేమీ అవసరం లేదు. ఓకే అంటే మీరు ఏ బిజినెస్కి అయితే అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారో ఆ బిజినెస్కి సెట్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంపోనెంట్ లిస్ట్ డీటెయిల్స్ని బిల్స్ ఆఫ్ మెటీరియల్స్ని ఎలా చేయాలంటే ఆప్షన్ పెట్టుకోండి. అలాగే గోడౌన్స్కి కూడా అడ్రస్ని మెయింటైన్ చేయటం. నెక్స్ట్ ఇప్పుడు అసలైన ప్రాసెస్లోకి వద్దామండి. యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ క్రియేషన్, యూనిట్స్ని ఎలా క్రియేట్ చేస్తారు, ప్రొసీజర్ ఏంటి. ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలండి. ఇంత ముందు వరకు కూడా మనం చెప్పుకున్న వాటిలో అన్నిట్లో అకౌంట్స్ ఇన్ఫో వచ్చింది, కానీ ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుందండి, ఇన్వెంటరీ ఇన్ఫో. ఈ ఆప్షన్ ఈ మెనూ రావాలి అనుకుంటే ఏం చేయాలండి, ఓకే ఇన్వెంటరీ ఇన్ఫో రావాలి అనుకుంటే కంపల్సరీ ఓకే కంపెనీ క్రియేషన్లో అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఇన్వెంటరీ ఇన్ఫో అనే పాపప్ వస్తుందండి, లేకపోతే రాదండి. ఈ యూనిట్స్ ఆఫ్ మెజర్ని క్రియేట్ చేయాలి అనుకుంటే గనక ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో 4 ఆప్షన్స్ ఉన్నాయండి, క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్ అండ్ క్విట్.
Create. It creates the units of measuring. It displays existing units of measure units. Alter, to modify the units. Quit. Exit from this pop-up. పాపప్లో నుంచి బయటికి రావాలంటే క్విట్, ఒక యూనిట్ని క్రియేట్ చేయాలంటే క్రియేట్, డిస్ప్లే చేయాలనుకుంటే డిస్ప్లే, మోడిఫై చేయాలనుకుంటే ఆల్టర్. మరి డిలీట్ చేయడానికి ఏంటి ప్రొసీజరు అంటే, డిలీట్ చేయడానికి వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదండి. ఓకే, ఆల్టర్ ద్వారానే వెళ్ళి ఆల్ట్ ప్లస్ డి ద్వారా డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆల్టర్లోకి వెళ్ళి యూనిట్స్ ఆఫ్ మెజర్ని సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ ప్లస్ డి ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుందండి. ఫస్ట్ క్రియేట్ ఆప్షన్ చూద్దామండి. ఈ క్రియేట్ని సెలెక్ట్ చేసుకుంటుంటే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందండి. టైప్, యూనిట్ యొక్క టైప్ ఏంటి? సింపుల్. సింబల్ ఏమి ఇస్తున్నారు? నెంబర్స్ కింద క్రియేట్ చేస్తున్నారు. షార్ట్ ఫామ్లో మనం సింబల్ ఇస్తాం. అయితే ఈ ఎన్ఓఎస్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎన్ఓఎస్ అంటే ఫార్మల్ నేమ్ ఏంటండి? నెంబర్స్. డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉండాలనుకుంటున్నారు? 3. ఇలా మీకు కావాల్సినవి పెట్టుకోవచ్చండి. డెసిమల్ ప్లేసెస్ అక్కర్లేదనుకున్నారు అనుకోండి, 0 కింద పెట్టేసుకోవచ్చు. ఇంకోటి తీసుకుందామండి. టైప్ దగ్గర ఇంకొక యాక్సెప్ట్ ఎస్ఆర్లో అని అడుగుతుందండి. ఓకే, ఎస్ దగ్గర క్లిక్ చేస్తే కనుక దీన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది. టైప్ దగ్గర ఏం సెలెక్ట్ చేసుకోవాలండి? సింపుల్ సెలెక్ట్ చేసుకోవాలి. సింబల్ కేజీఎస్ అని ఇస్తున్నారండి. అంటే ఏంటండి? కిలోగ్రామ్స్. ఫార్మల్ని కిలోగ్రామ్స్. డెసిమల్ ప్లేసెస్ 3 డెసిమల్ ప్లేసెస్ ఇలా కావాల్సినవి పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ అట్లాగే సెట్స్. టీవీ అనుకోండి, సెట్స్ అంటామండి. ఓకే, ఎస్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, టైప్ దగ్గర సింపుల్ పెట్టుకోండి. నెంబర్స్ దగ్గర ఎస్ అని పెట్టుకోండి. ఓకే, ఫార్మల్ నేమ్ దగ్గర సెట్స్ అని పెట్టుకోండి. డెసిమల్ ప్లేసెస్, టీవీలు అనేవి సగం టీవీ తీసుకెళ్ళరు కదండి, డెసిమల్ ప్లేసెస్ ఉండవండి, 0 పెట్టుకోండి. ఓకే, అంటే మీరు తీసుకున్న టైపు, సింబలు, ఫార్మల్ నేము, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. ఓకే, ఏ సెలెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలండి. కిలోగ్రామ్స్కి ఏమో డెసిమల్ ప్లేసెస్ ఇవ్వకుండా సెట్స్కి ఏమో డెసిమల్ ప్లేసెస్ ఇచ్చారు అంటే కనుక రాంగ్ ఎంట్రీ జరిగిపోతుందండి. అలా జరగకుండా యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ అనేది ఉండాలండి. ఓకే, నెక్స్ట్ వన్ డిస్ప్లే. క్రియేట్ చేసిన మెజరింగ్ యూనిట్స్ని మీరు స్క్రీన్ మీద చూడాలి అనుకుంటే కనుక ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారండి? డిస్ప్లే. అంటే ఎగ్జిస్టింగ్గా ఏ అయితే మెజరింగ్ యూనిట్స్ ఉన్నాయో సిస్టంలో, అలాగే మీరు క్రియేట్ చేసి ఉన్న మెజరింగ్ యూనిట్స్ ఏమున్నాయో డిస్ప్లే చేయాలి అనుకుంటే కనుక యూనిట్స్ మెజరింగ్లో డిస్ప్లే అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. అయితే ఈ డిస్ప్లే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. ఓకే, ఏవి? నెంబర్స్, కేజెస్, లీటర్స్. ఇవి మీరు ఎన్ని మెజరింగ్ యూనిట్స్ని అయితే క్రియేట్ చేస్తారో ఆ మెజరింగ్ యూనిట్స్ అన్నిటినీ కూడా డిస్ప్లే చేస్తుందండి. నెక్స్ట్ ఆల్టర్. ఏ ప్రెస్ చేయొచ్చండి, లేదంటే మౌస్ ద్వారా ఆల్టర్ మీద అయినా క్లిక్ చేయొచ్చు. ఇటు ఆల్టర్ ఆర్ మోడిఫై ది ఎగ్జిస్టింగ్ మెజరింగ్ యూనిట్. ఉన్న యూనిట్ని మోడిఫై చేయాలి, చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక ఆల్టర్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఉన్న మెజరింగ్ యూనిట్స్ని సెలెక్ట్ చేసుకుని లిస్ట్ మొత్తం కనిపిస్తూ ఉంటుందండి మీకు కావాల్సిన మెజరింగ్ యూనిట్. ఓకే, మెజరింగ్ యూనిట్స్ ఏవి? కేజెస్ అని ఇచ్చారు, అలాగే లీటర్స్ అని ఇచ్చారు. ఆ నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు కావాల్సిన మెజరింగ్ యూనిట్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా కనిపిస్తూ ఉంటుందండి. దీంట్లో మీకు కావాల్సిన చేంజెస్, మరి నెంబర్స్ అనే దానికి డెసిమల్ ప్లేసెస్ అవసరం లేదండి. ఓకే, తీసేసి 0గా పెట్టేసేయచ్చండి, చేంజెస్ అయిపోతుంది. అలా మెజరింగ్ యూనిట్స్ని మోడిఫై చేయొచ్చు. ఓకే, యూనిట్ క్రియేషన్ ప్లేస్లో ఏమొస్తుందండి? యూనిట్ ఆల్టరేషన్ అని వస్తుంది. ఏమొస్తుందండి? యూనిట్ ఆల్టరేషన్. సింపుల్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. ఓకే, 2-3 సెట్లున్నర తీసుకెళ్ళరుగా. ఓకే, 3 ఐటమ్స్ ½ తీసుకెళ్ళరు కాబట్టి డెసిమల్ ప్లేసెస్ మనకు అవసరం లేదండి, దీనికి 0 పెట్టేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మరి డిలీషన్ ఎట్లా అండి? యూనిట్స్ క్రియేషన్ అయితే చెప్పారు, బాగానే ఉంది. మరి డిలీషన్ ఎట్లా? ఇప్పటి వరకు మీరు చూస్తున్న ప్రొసీజర్స్ అన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటే లెడ్జర్ క్రియేషన్లో కానీ, ఓకే, అలాగే స్టాక్ గ్రూప్ క్రియేషన్లో కానీ డిలీషన్కి డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉండటం లేదండి. త్రూ ఆల్టర్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. కంపెనీ డిలీషన్ కూడా అంతేనండి, త్రూ ఆల్టర్ ద్వారానే. ఇది కూడా యూనిట్స్ ఆఫ్ మెజర్ డిలీషన్ కూడా గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి యూనిట్స్లోకి వెళ్ళి ఆల్టర్లోకి వెళ్ళి మీరు కావాలనుకున్న యూనిట్ని సెలెక్ట్ చేసుకుని, ఓకే, యూనిట్ ఆల్టరేషన్ డైలాగ్ బాక్స్ వస్తుందండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ ప్లస్
డి అనే షార్ట్ కట్ కీని ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఆటోమేటిక్గా యాక్సెప్ట్ ఎస్ఆర్ డిలీట్ ఎస్ఆర్నో అని అడుగుతుందండి. ఒక పాపప్ లాగా కనిపించి ఓకే ఎస్ మీద క్లిక్ చేయగానే డిలీట్ అయిపోతుంది. ఇది డిలీషన్ ఆఫ్ ఏ యూనిట్స్ ఆఫ్ మెజరింగ్. దీనికి కూడా డైలాగ్ బాక్స్ వేయాలండి. చాలా ఈజీ డైలాగ్ బాక్స్ అండి. యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ అనేది టైటిల్ బార్ వేసేస్తారు. ఓన్లీ 4 కాలమ్స్ అండి. టైప్, సింబల్, ఫార్మల్ నేమ్, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. ఈ 4 కాలమ్స్తో మీరు ఒక డైలాగ్ బాక్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. యూనిట్స్ ఆఫ్ మెజరింగ్. నెక్స్ట్ సింగిల్ స్టాక్ గ్రూప్ క్రియేషన్. స్టాక్ ఐటెంలోకి వెళ్ళే ముందు క్రియేట్ చేయాల్సింది ఏంటిదండి? స్టాక్ గ్రూప్ క్రియేషన్. ఈ గ్రూప్ని క్రియేట్ చేయాలి అంటే కనుక ప్రొసీజర్ ఏంటండి? గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ గ్రూప్స్. ఈ స్టాక్ గ్రూప్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సింగిల్ స్టాక్ గ్రూప్, మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్. మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. సేమ్ ఇంతకు ముందు మీరు చూసిన స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్లో ఉన్న ఆప్షన్స్ ఏనండి. అయితే అది అకౌంట్స్ గ్రూప్స్, ఇది స్టాక్ గ్రూప్స్ అండి. అది రెండిటికి ఉన్న వేరియేషన్స్. ఓకే, స్టాక్ ఐటమ్స్ యొక్క హెడ్డింగ్స్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నామండి? స్టాక్ గ్రూప్స్ అని పిలుస్తున్నామండి. అకౌంట్ యొక్క హెడ్స్ని ఏమని పిలుస్తున్నామండి? స్టాక్ గ్రూప్స్ అని పిలుస్తున్నామండి. ఈ స్టాక్ గ్రూప్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఓకే, ఇందాక మనం చెప్పుకున్న టీవీ ఎగ్జాంపుల్నే తీసుకుందామండి. టీవీలో 3 టైప్స్ ఆఫ్ టీవీస్ ఉన్నాయి. హెచ్డి, ఫుల్ హెచ్డి, అల్ట్రా హెచ్డి. ఈ 3 టైప్స్ దేని కింద క్రియేట్ చేయాలండి? టీవీ. అంటే మెయిన్ గ్రూప్ ఏంటిదండి? టీవీ. ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సిన ప్రైమరీ గ్రూప్ ఏంటండి? టీవీని క్రియేట్ చేయాలి. టీవీని క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి, అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి, ఇక్కడ అకౌంట్స్ కాకుండా మనం జనరల్గా ఏమనాలంటే ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి ఓకే, అంటే అక్కడ లెడ్జర్ క్రియేషన్కి అయితే అకౌంట్స్ ఇన్ఫో అంటాం. స్టాక్కి అయితే కనుక ఏమని పిలుస్తామండి? ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వచ్చి స్టాక్ గ్రూప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ గ్రూప్ క్రియేషన్ కాబట్టి ఇప్పుడు తెలుసుకునే ఆప్షన్ ఓకే, సింగిల్ స్టాక్ గ్రూప్లో క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ అనగానే సింగిల్ స్టాక్ గ్రూప్ క్రియేషన్ డైలాగ్ బాక్స్ డిస్ప్లే చేస్తుందండి. ఇది కూడా ఒక విండో ఫార్మాట్లో డ్రా చేయాలండి. డ్రా చేసి ఏం చేయాల్సి ఉంటుందండి? ఓకే, టైటిల్ బార్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే 4 కాలమ్స్ ఉన్నాయండి. ఇక్కడ నేమ్, అలియాస్, అండర్, షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్. ఓకే, కింద యాక్సెప్ట్ ఆర్ నో అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. డైలాగ్ బాక్స్ డ్రా చేయాల్సి ఉంటుందండి. టైటిల్ స్టాక్ గ్రూప్ క్రియేషన్ అని హెడ్డింగ్ పెడతారు. నేమ్, స్టాక్ యొక్క నేమ్ ఏంటి? ఓకే, ఆ నేమ్ ఇక్కడ ఇండికేట్ చేస్తారండి. నెక్స్ట్ అట్లా మీరు యూజ్ చేసే అలియాస్ నేమ్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఇండికేట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెలివిజన్ అని ఇచ్చి ఇక్కడ ఇది చేయొచ్చు అండి. ఇక్కడ టెలివిజన్ అని పెట్టారు. షార్ట్ ఫామ్లో ఏం పిలుస్తారండి? టీవీస్. ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఇదండి. అంటే ఇద్దాడు మనం చెప్పుకున్నాం టీవీలో 3 టైప్స్ ఉన్నాయని. ఓకే, హెచ్డి, ఫుల్ హెచ్డి, అల్ట్రా హెచ్డి అని. అంటే ఇక్కడ ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసేది టీవీ కాబట్టి ఫస్ట్ దేని కింద క్రియేట్ చేయాల్సి ఉంటుందండి? ప్రైమరీ కింద క్రియేట్ చేయాలి. షుడ్ క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ బి యాడెడ్ దగ్గర అంటే ఇంక వీటికి ఏమైనా క్వాంటిటీస్ ఆఫ్ ఐటమ్స్ యాడ్ చేయాలి అనుకుంటే ఎస్ పెట్టుకోండి, లేదనుకుంటే నో పెట్టుకోండి. ఎంట్రీకి ప్రెస్ చేయగానే యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అని కనిపిస్తుందండి. ఎస్ సెలెక్ట్ చేస్తే మీరు ఇచ్చిన డీటెయిల్స్ని ఓకే చేస్తుందండి. నో ఇస్తే కనుక ఈ డీటెయిల్స్ని సేవ్ చేయకుండా బయటకు వచ్చేస్తుందండి. ఇది సింగిల్ స్టాక్ గ్రూప్ క్రియేషన్. స్టాక్ గ్రూప్ని క్రియేట్ చేసేసిన తర్వాత వీటిలో ఉన్న సబ్ గ్రూప్స్ ఇందాక చెప్పుకున్నాం కదండి. సబ్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయండి? ఓకే, టీవీ తీసుకున్నామండి. టీవీలో ఉన్న 3 టైప్స్ కూడా ఈ 3 టైప్స్ని కూడా ఈ 3 టైప్స్ ఆఫ్ ఉన్న సబ్ గ్రూప్స్ని కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ సింగిల్ స్టాక్ గ్రూప్లో క్రియేట్లో ఏం చేస్తున్నామండి? ఇక్కడ హెచ్డి, తర్వాత అండర్ దగ్గర ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలండి? టీవీ. ఇది వేరియేషన్ అండి. ఓకే, తర్వాత నో అని ఇస్తారు, యాక్సెప్ట్ ఎంటర్కి స్టాక్ గ్రూప్ క్రియేట్ అయిపోతుందండి. ఓకే, అంటే తర్వాత క్రియేట్ చేయాల్సింది ఏంటిదండి? ఫుల్ హెచ్డి. ఇదే దేని కింద క్రియేట్ చేస్తారు? టీవీ కింద యాక్సెప్ట్ చేసేస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం క్రియేట్ చేయాలండి? అల్ట్రా హెచ్డి సెలెక్ట్ చేస్తున్నారు.
ఇది దేని కింద క్రియేట్ చేయాలి, టీవీ. ఇలా ప్రతిసారి కూడా ఒక్కొక్క గ్రూప్ క్రియేషన్కి ఒక్కొక్క స్క్రీన్ ఇలా రాకోకుండా అన్నీ కలిపి ఒకేసారి కూడా క్రియేట్ చేయొచ్చా అంటే చేయొచ్చండి. అయితే సింగిల్ స్టాక్ గ్రూప్ ద్వారా క్రియేట్ చేయలేం, కానీ మల్టిపుల్ స్టాక్ గ్రూప్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. సింగిల్ స్టాక్ గ్రూప్ ద్వారా ఒకసారి ఒక స్టాక్ యొక్క గ్రూప్ను మాత్రమే క్రియేట్ చేయగలుగుతామండి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ క్రియేషన్. అయితే స్టాక్ ఐటమ్ క్రియేషన్లోకి వెళ్ళే ముందు మల్టిపుల్ స్టాక్ గ్రూప్ యొక్క క్రియేషన్ ఒక్కసారి చూద్దామండి. సేమ్ ప్రొసీజర్ అండి. వీటిలో ఏదైతే ఇంతకు ముందు మనం స్టాక్ గ్రూప్స్ యొక్క క్రియేషన్ ఎలా అయితే విన్నారో, సింగిల్ స్టాక్ గ్రూప్, మల్టిపుల్ స్టాక్ యొక్క గ్రూప్ క్రియేషన్ కూడా సేమ్ అదే మోడల్ అండి. ఓకే, స్టాక్ గ్రూప్స్లో కూడా క్రియేట్ అనే ఆప్షన్. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇన్నిసార్లు స్క్రీన్లు రాకోకుండా ఒకేసారి స్క్రీన్ వచ్చేస్తుందండి. దీంట్లో కూడా మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సీరియల్ నెంబర్, తర్వాత నేమ్ ఆఫ్ ది గ్రూప్, అండర్, ఇవి ఇచ్చేస్తే సరిపోతుందండి. అంటే మీరు ఇచ్చిన సీరియల్ నెంబర్ ఏ గ్రూప్ అండి, హెచ్డి టీవీ. ఇక్కడ ప్రైమరీ గ్రూప్ అండర్ ముందే సెలెక్ట్ చేసేసుకుంటారండి. అండర్లో ఏం సెలెక్ట్ చేసుకుంటారండి, టీవీ. ఎప్పుడైతే దీనికి సింగిల్ గ్రూప్కి మల్టిపుల్ స్టాక్ గ్రూప్ క్రియేషన్కి ఉన్న డిఫరెన్స్ చూడండి. సింగిల్లో అయితే గనక ముందేం చేస్తామండి, చేయాల్సింది ఏంటిది, నేమ్ ఇచ్చి ఆ తర్వాత గ్రూప్ని అండర్ కింద గ్రూప్ని సెలెక్ట్ చేస్తాం. కానీ మల్టిపుల్లో వచ్చేసరికి ఏం చేయాల్సి ఉంటుందండి, మల్టిపుల్లో ఫస్ట్ గ్రూప్ ఇచ్చి తర్వాత నేమ్స్ ఇవ్వటం జరుగుతుందండి. ఇది రెండిటికి ఉన్న వేరియేషన్. అండర్ దగ్గర టీవీ ఇస్తారు. సింగిల్ స్టెప్లోని సింగిల్ విండో ద్వారానే మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ని క్రియేట్ చేసే పాసిబిలిటీ వచ్చేస్తుందండి. హెచ్డి ఇచ్చారు, ఫుల్ హెచ్డి వచ్చేసారు, అల్ట్రా హెచ్డి కూడా ఇచ్చేసారండి. అంటే ఒకేసారి 3 స్టాక్ గ్రూప్స్ని కూడా క్రియేట్ చేయగలుగుతున్నారు. అండర్ ఏది ఇస్తారండి, మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ అండర్ స్టార్టింగ్ ఇస్తారు, ఆటోమేటిక్గా మిగతా వాటన్నిటికి కూడా అదే వచ్చేస్తుందండి. ఇది దీంట్లో ఉన్న వేరియేషన్ అండి, సింగిల్ స్టాక్కి మల్టిపుల్ స్టాక్ గ్రూప్ క్రియేషన్కి. మరి క్రియేషన్ తెలిసింది, డిస్ప్లే ఎట్లాగు అనుకుంటే ఓకే, గేట్వే ఆఫ్ టాలీ ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ గ్రూప్స్లో డిస్ప్లే ఉందండి. ఈ డిస్ప్లేస్ ది సింగిల్ స్టాక్ గ్రూప్ ఆప్షన్. ఓకే, సెకండ్ వన్ ఆల్టర్. ఇక్కడికి వచ్చేసరికి ఆల్టర్ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటండి, వీ కెన్ మాడిఫై ది ఎగ్జిస్టింగ్ స్టాక్ గ్రూప్స్. దిస్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ టు మాడిఫై ఆర్ డిలీట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఆప్షన్స్. ఎగ్జిస్టింగ్గా ఉన్న గ్రూప్ ఆప్షన్స్ని మాడిఫై చేయడానికి అలాగే డిలీట్ చేయడానికి కూడా ఆల్టర్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. షార్ట్కట్ కీ ఏంటండి, Alt+D. ఓకే, గ్రూప్స్ని డిలీట్ చేయాలి అన్న అన్నిటికీ ఒక కామన్ షార్ట్కట్ కీ అండి. కంపెనీ డిలీషన్కి, అలాగే అకౌంట్ యొక్క గ్రూప్ క్రియేషన్ డిలీషన్కి, అలాగే లెడ్జర్ డిలీషన్కి, అలాగే స్టాక్ గ్రూప్ క్రియేషన్ కూడా ఒకటే షార్ట్కట్ కీ అండి, Alt+D. అయితే ఇది Alt+D అనేది ఎక్కడికి వెళ్ళి ప్రెస్ చేయాల్సి ఉంటుందండి, ఆల్టర్లోకి వెళ్ళి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఒకేసారి మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్లో ఒక డిస్ప్లే చేయాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలండి, మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్లో డిస్ప్లే. అలాగే ఒకేసారి ఒక గ్రూప్లో ఉన్న స్టాక్ గ్రూప్స్ అన్నిటినీ కూడా డిస్ప్లే చేసి చూడాలి అనుకుంటే కనుక స్టాక్ గ్రూప్స్లోకి వచ్చి మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్లో ఉన్న ఆల్టర్లోకి రావాల్సి ఉంటుంది. ఇది ఆల్టరే, ఇది ఆల్టరే. అయితే వీటి యొక్క లెటర్ స్పెసిఫికేషన్ చూడండి. ఇక్కడ హైలైట్ ఉన్న లెటర్ ఏదండి, ఏ ప్రెస్ చేస్తే సింగిల్ స్టాక్ గ్రూప్లో ఉన్న ఏ రన్ అవుతుందండి. ఓకే, టీ ప్రెస్ చేస్తే మల్టిపుల్ స్టాక్ గ్రూప్లో ఉన్న టీ రన్ అవుతుందండి. ద నెక్స్ట్ స్లైడ్ ఈజ్ స్టాక్ ఐటమ్ క్రియేషన్. అసలైన టాపిక్లోకి వచ్చేసామండి. ఇప్పుడు వరకు కూడా మీరు చూసింది మెజరింగ్ యూనిట్స్, వాటితో పాటు స్టాక్ గ్రూప్స్, ఇప్పుడు చేయాల్సిన ప్రాసెస్ ఏంటండి, స్టాక్ ఐటమ్ క్రియేషన్. అసలు కంపెనీలో ఏ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి వాటి యొక్క డీటెయిల్స్ మీకు తెలిసి ఉండాలండి. వీటికి పెద్దగా అకౌంట్ నాలెడ్జ్ అయితే అవసరం లేదండి. ఏ స్టాక్ దేంట్లో మెజర్ చేస్తారు అనే నాలెడ్జ్ తెలుసుంటే చాలండి.
అంతేగాని షుగర్ని డజన్స్ చొప్పునను, ఆయిల్ని అంటే జనరల్గా వచ్చే సెట్స్ రూపంలో కొనుక్కోలేం కాబట్టి ఓకే, మినిమం మెజరింగ్ యూనిట్ తెలిస్తే చాలు స్టాక్ ఐటమ్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, మెజరింగ్ చేసే యూనిట్స్ అనేది తెలుసుకుని ఉంటే స్టాక్ ఐటమ్ క్రియేషన్ ఈజీ అయిపోతుందండి. ప్రొసీజర్: గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్, క్రియేట్ అండి. ఈ క్రియేట్ అనే ఆప్షన్ దేంట్లో సెలెక్ట్ చేసుకోవాలి అంటే అండర్ సింగిల్ స్టాక్ ఐటెంలోనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు తెలుసుకునేది సింగిల్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ కాబట్టి సింగిల్ స్టాక్ ఐటెంలో ఉన్న క్రియేషన్ చూద్దామండి. సింగిల్ స్టాక్ ఐటెంలో 3 ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఐటెం క్రియేషన్లో 2 వేస్ ఉన్నాయండి. సింగిల్ స్టాక్ ఐటెం ద్వారా అయితే కనుక ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, వీటిని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుందండి. మరి మల్టిపుల్ స్టాక్ ఐటెంలను ఉంటే ఒకేసారి 2-3 రకాల ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇందాక చెప్పుకున్న మెయిన్ క్లాసిఫికేషన్ చూస్తుంటే టీవీ అండి, హెచ్డి, ఫుల్ హెచ్డి, అల్ట్రా హెచ్డి, ఇది మెయిన్ గ్రూపు. సబ్ గ్రూప్స్ ఇవి మెయిన్ గ్రూప్ అండి, ఆల్రెడీ వీటి యొక్క క్రియేషన్ చెప్పుకున్నాము. ఇవి సబ్ గ్రూప్స్. ఇప్పుడు హెచ్డిలో ఉన్న స్టాక్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, హెచ్డి టీవీస్. ఓకే, ఎంఐ 32 inches ఎంఐ టీవీస్, 32 inches ఎల్జీ టీవీ, 32 inches శాంసంగ్ టీవీ. ఇంకా డివిజన్ చేసుకోవచ్చండి మీరు. అలాగే 40 inches, 65 inches ఇలా పెట్టుకోవచ్చు. అలాగే వీటిల్లో కూడా వేరియేషన్ అండి. ఫుల్ హెచ్డిలో 32 inches ఫుల్ హెచ్డి, అంటే మీరు రాసేది హెచ్డి టీవీసే కాబట్టి హెచ్డి అని మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదండి. (32 inches ఎంఐ టీవీస్, అలాగే 32 inches ఎల్జీ టీవీస్, 32 inches శాంసంగ్. అంటే ఇవి 32 inches, కాకపోతే వీటిని ఏం చెప్పాలి పర్టికులర్గా? ఓకే, ఏ కంపెనీ యూజ్ చేస్తున్నారు, ఎఫ్హెచ్డినా, ఇలా క్రియేట్ చేసుకుంటూ రావాలి. ఇది అలాగే అల్ట్రా హెచ్డిలో కూడా 3 వేరియేషన్స్ చూపిస్తూ రాయొచ్చండి. స్టాక్ ఐటమ్ క్రియేషన్ ఇది ప్రొసీజర్. అయితే వీటిని క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక స్టాక్ ఐటెంలో క్రియేషన్ చేసేటప్పుడు ఓకే, స్టాక్ ఐటెంలో సింగిల్ స్టాక్ ఐటెంలో క్రియేట్ అనే ఆప్షన్ తీసుకున్నామండి. సింగిల్ స్టాక్ ఐటమ్, దీంట్లో ఉన్న పార్ట్స్ ఏంటో చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే. సింగిల్ స్టాక్ ఐటమ్ క్రియేషన్, గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్, క్రియేట్. ఐటమ్ క్రియేషన్, స్టాక్ ఐటమ్స్ ఆర్ యూ కెన్ క్రియేట్ 2 ways. సింగిల్ స్టాక్ ఐటమ్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్. ఒకసారి ఒక సింగిల్ స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలంటే సింగిల్ మోడల్లోకి వెళ్ళాలి. మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేయాలి అనుకుంటే మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ని యూజ్ చేస్తాం. సింగిల్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ ప్రొసీజర్: గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్, క్రియేట్ అండర్ సింగిల్ లెడ్జర్. గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి స్టాక్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలండి. స్టాక్ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ స్టాక్ ఐటమ్ క్రియేషన్ స్క్రీన్ వస్తుందండి. ఇలా డైలాగ్ బాక్స్ వస్తుందండి. గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్స్, సింగిల్ స్టాక్ ఐటమ్ లో క్రియేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటే క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేయగానే
ఇప్పుడు చూపించబోయే డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుందండి. సింగిల్ స్టాక్ ఐటమ్ క్రియేషన్. ఈ డైలాగ్ బాక్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫార్మాట్ అంతా కూడా అన్ని డైలాగ్ బాక్సెస్ కామన్ గానే ఉంటుందండి. పైన టైటిల్ బార్, మీరు ఏ ఆప్షన్ అయితే చేస్తున్నారో దాని యొక్క టైటిల్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. స్టాక్ ఐటమ్ క్రియేషన్. రైట్ సైడ్ కంపెనీ నేమ్ కనిపిస్తూ ఉంటుందండి. స్టాక్ ఐటమ్ క్రియేషన్, తర్వాత కంపెనీ నేమ్, తర్వాత స్టాక్ ఐటమ్ యొక్క నేమ్ అండి. మీరు ఏం టీవీ ఇస్తున్నారు, 32 ఇంచెస్ ఎంఐ టీవీ అని ఇస్తున్నారండి. ఇక్కడ 32 ఇంచెస్ ఎంఐ టీవీ అని కనిపిస్తుందండి. అయాస్ అంటే దీని యొక్క షార్ట్ నేమ్ ఏమన్నా ఉందా, ఉంటే కనుక పెట్టుకోవచ్చు అండి. ఆప్షనల్ అండి, మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ అండర్ దేని కిందకు వస్తుంది, ఇది గ్రూప్. ఏ గ్రూప్ కింద డిస్ప్లే చేస్తామండి, ఎంఐ టీవీ అనే గ్రూప్ కింద డిస్ప్లే చేస్తాం. ఓకే, అండర్ దేని కిందకు వస్తుందండి, ఎంఐ టీవీస్. కేటగిరీ అనేది ఆప్షనల్ అండి, మనం కావాలంటే ఇస్తాం లేకపోతే లేదు. యూనిట్స్, మెజరింగ్ యూనిట్స్, దేంట్లో మెజర్ చేస్తామండి, సెట్స్ కానీ నెంబర్స్ లో కానీ మెజరింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, టీవీస్ అనేవి కేజెస్ లీటర్స్ లో మెజర్ చేయలేం కాబట్టి మెజరింగ్ యూనిట్ సెట్స్ కానీ నెంబర్స్ లో కానీ మెజర్ చేయడం జరుగుతుందండి. స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్, ట్యాక్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అవి కూడా ఇస్తామండి. ఓకే, ఇవ్వాల్సింది స్టాక్ ఐటమ్ నేమ్. ఓకే, ఏ గ్రూప్ కిందకు వస్తుంది, ఈ గ్రూప్స్ లిస్ట్ కూడా ఇంతకు ముందు క్రియేట్ చేసి ఉంటేనే మీకు డిస్ప్లే చేస్తుందండి. గ్రూప్స్ లిస్ట్, గ్రూప్స్ లో టీవీస్, అలాగే ఫ్రిడ్జ్. టీవీస్ లో కూడా ఇంకా డివిజన్ ఎల్జీ, శాంసంగ్, ఎంఐ టీవీస్ ఇలా పెట్టుకున్నారు. అంటే ఈ ఎంఐ టీవీ అనేది క్రియేట్ చేసి ఉంది కాబట్టి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. అంటే డిఫాల్ట్ గా టాలీ సాఫ్ట్వేర్ లోడ్ చేస్తున్నప్పుడు గ్రూప్స్ అయితే ఈ ఎంఐ టీవీ అనే గ్రూప్ అయితే ఉండదండి. ఓన్లీ 28 గ్రూప్స్ ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పుకున్నాండి, ఆ గ్రూప్సే ఉంటాయండి. అవి కాకుండా మీకు ఫర్దర్ గా ఏవైనా సరే స్టాక్ ఐటమ్ సంబంధించిన గ్రూప్స్ ఏమైనా కావాలి అనుకుంటే గనక స్టాక్ ఐటమ్స్ లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. స్టాక్ ఐటమ్ లో కూడా గ్రూప్స్ ఏమి ఉండవండి. లెడ్జర్ అంటే లెడ్జర్స్ సంబంధించిన గ్రూప్స్ అయితే 28 గ్రూప్స్ ఉంటాయి. స్టాక్ ఐటమ్ సంబంధించిన గ్రూప్స్ మాత్రం ఏం ఉండవండి, మనమే క్రియేట్ చేసుకోవాలి. అలాగే మెజరింగ్ యూనిట్స్ అండి, అంటే స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయడానికి బిఫోరే మెజరింగ్ యూనిట్స్ ను కూడా క్రియేట్ చేసుకోవాలి. మీరు సూపర్ మార్కెట్ అనుకోండి, కంపల్సరీ కిలోగ్రామ్స్, లీటర్స్, నెక్స్ట్ సెంటీమీటర్స్, ఇవన్నీ కూడా ఇన్ని మెజరింగ్ యూనిట్స్ సూపర్ మార్కెట్ లో ఉంటాయండి. అదే సోనో విజన్, డిజిటల్ విజన్ కంపెనీ అనుకోండి, వాటిల్లో వచ్చేసరికి ఓన్లీ నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సెట్స్ కానీ నెంబర్స్ ని మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. అవి యూజ్ చేసైనా సరే పెట్టొచ్చండి. ఓకే, మీరు సెట్స్ గా అమ్ముతున్నారా, నెంబర్స్ వైజ్ గా సేల్ చేస్తున్నారా, కిలోగ్రామ్సా, లీటర్స్, మెజరింగ్ యూనిట్స్ అనేది కంపల్సరీ క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలండి. అంటే స్టాక్ ఐటమ్ క్రియేషన్ కి బిఫోరే ముందే ఉండాలండి. ఓకే, స్టాక్ యొక్క గ్రూపు, యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ క్రియేట్ చేసి ఉండాలి. అలాగే ట్యాక్సెస్, ఓకే, ఇన్పుట్ ట్యాక్స్ ఏంటి, అవుట్పుట్ ట్యాక్స్ ఏంటి అనేది కూడా క్రియేట్ చేసుకుని పెట్టుకుని ఉంటే మీకు ట్యాక్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. నెక్స్ట్ క్వాంటిటీ. ఓకే, ఎప్పుడైతే కనుక ఈ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఆటోమేటిక్ గా క్వాంటిటీ అనేది నెక్స్ట్ స్క్రీన్ లోకి వెళ్ళటం జరుగుతుందండి. ఈ స్క్రీన్ లోకి రావడం జరుగుతుంది. కొంచెం ఎన్లార్జ్ చేయడం వల్ల లెటర్స్ కనిపిస్తలేదండి. ఇక్కడ నేను చెప్తున్నానండి, మెయిన్ లొకేషన్ గోడౌన్ అని కనిపిస్తుందండి. గోడౌన్ లో ఉండేది మీకు మెయిన్ లొకేషన్ అండి. నేను గోడౌన్స్ క్రియేట్ చేసి ఉంటే కనుక ఇక్కడ గోడౌన్స్ కూడా వచ్చేవండి. గోడౌన్స్ ఏమీ లేవు కాబట్టి, అంటే గోడౌన్స్ మెయింటైన్ చేయని ఒకే ఒక సింగిల్ గోడౌన్ వాళ్ళకి సపరేట్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని మెయిన్ లొకేషన్ అని పేరు ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఉన్నది క్వాంటిటీ. ఎన్ని పర్చేస్ చేయాలి, ఎన్ని స్టాక్ ఐటమ్స్, ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది మెన్షన్ చేస్తామండి. 50 అని ఇచ్చానండి. వీటి యొక్క మెజరింగ్ యూనిట్ ఎలా ఉంది, మెజరింగ్ యూనిట్ అండి. ఓకే, నెంబర్స్ లో ఇస్తున్నామండి. నెక్స్ట్ రేట్, ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ ఎంత, 25,000. కాస్ట్ ఎంత అండి, 25,000 ఒక్కొక్క దాని యొక్క కాస్ట్. పర్ అంటే ఏంటంటే ఒక దాని కాస్ట్ అని అర్థం అండి. పర్ అంటే నెంబర్స్, పర్ కేజీనా, పర్ లీటరా, పర్ సెంటీమీటర్ అని సెలెక్ట్ చేసుకుంటామండి. క్వాంటిటీ ఇస్తామండి, రేట్ ఇస్తాం. మిగతా అవన్నీ కూడా ఆటోమేటిక్ గా అది అప్డేట్ చేసేస్తుందండి. క్యాలిక్యులేట్ చేసి అమౌంట్ ఎంతైతే వచ్చింది ఇక్కడ డిస్ప్లే చేస్తుందండి. టోటల్ వాల్యూ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ మల్టిపుల్ స్టాక్ ఐటమ్ క్రియేషన్. ఇంతకు ముందే చెప్పుకున్నామండి, స్టాక్ ఐటమ్ క్రియేషన్ 2 ways, సింగిల్ స్టాక్ ఐటమ్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్. ఒకేసారి 2-3 రకాల స్టాక్ ఐటమ్స్ ని క్రియేట్ చేయాలనుకుంటే గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్ క్రియేట్. ఓకే,
ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి స్టాక్ ఐటెంలోకి వెళ్ళి క్రియేట్ అనే ఆప్షన్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి, అండర్ మల్టిపుల్ ఆప్షన్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ సింగిల్ స్టాక్ ఐటమ్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్ రెండిట్లోనూ క్రియేట్ ఉందండి. ఓకే, సింగిల్ స్టాక్ ఐటమ్ లో క్రియేట్ సెలెక్ట్ చేసుకుంటే సింగిల్ స్టాక్ ఐటమ్ మాత్రమే క్రియేట్ అవుతుంది. మల్టిపుల్ స్టాక్ ఐటమ్ లో క్రియేట్ సెలెక్ట్ చేసుకుంటే మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్ యొక్క స్క్రీన్ ఎలా ఉంటుందో చూడండి. అండర్ గ్రూప్. ఓకే, అంటే ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్ యొక్క క్రియేషన్ ఇస్తున్నామండి. వీటి యొక్క డైలాగ్ బాక్స్, ఇందా సింగిల్ స్టాక్ ఐటమ్ అయితే కనుక ఫస్ట్ మనం ఇవ్వాల్సింది స్టాక్ నేమ్ ఇస్తామండి. స్టాక్ ఐటమ్ యొక్క నేమ్ ఇస్తాం. కానీ ఇక్కడ ఆపోజిట్ అండి, స్టాక్ ఐటమ్ నేమ్ కాదండి, అండర్ గ్రూప్ ఇవ్వాలండి. అండర్ గ్రూప్. అండర్ గ్రూప్ లో ఏ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే కనుక అండర్ గ్రూప్ కి వచ్చేసరికి గ్రూప్స్ ఏమన్నా ఉంటే కనుక టీవీ అని, టీవీలో కూడా ఎల్జీ టీవీ, ఓకే, ఇలా గ్రూప్స్ ఉంటాయండి. గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఒకే గ్రూప్ కింద అనుకోండి, డైరెక్ట్ ఆ గ్రూప్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒక్కొక్కటి ఒక్కో గ్రూప్ కి అనుకోండి, ఓకే, డిఫరెంట్. కొన్ని ఏమో ఎంఐ టీవీ కింద క్రియేట్ చేయాలి, కొన్ని ఎల్జీ టీవీ కింద క్రియేట్ చేయాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఓకే, అన్ని కలిపి ఒకే గ్రూప్ అయితే కనుక ఆ గ్రూప్ నేమ్ ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా డిఫరెంట్ గ్రూప్స్ అయితే మాత్రం ఓకే, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి, ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ డేట్ కనిపిస్తుందండి. నెక్స్ట్ అట్లాగే నేమ్ ఆఫ్ ది ఐటమ్, ఐటమ్ నేమ్ 40 ఇంచెస్ ఎంఐ టీవీస్, 40 ఇంచెస్ ఎంఐ టీవీ అని ఇస్తున్నానండి. ఏ గ్రూప్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఎంఐ టీవీ సెలెక్ట్ చేసి ఉంటే కనుక ఆటోమేటిక్ ఎంఐ టీవీ అని వచ్చేస్తుందండి. ఓకే, లేదు మీరు ఎంఐ టీవీ సెలెక్ట్ చేయలేదు, ఆల్ ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి మీరు ఎంఐ టీవీ సెలెక్ట్ చేసుకోవాలండి. కేటగిరీ, కేటగిరీ అనేది నాట్ అప్లికబుల్ అండి. ఓకే, మనం కేటగిరీస్ క్రియేట్ చేస్తుంటే ఆ కేటగిరీ కూడా డిస్ప్లే చేస్తుంది. యూనిట్స్, యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ నెంబర్స్ లో కాబట్టి ఎన్ఓఎస్ అని ఇచ్చామండి. ఓపెనింగ్ క్వాంటిటీ 50. ఓకే, ఈచ్ కాస్ట్ 35,000 రూపీస్. టోటల్ గా క్యాలిక్యులేట్ చేస్తే 17,50,000. నెక్స్ట్ 32 ఇంచెస్ సోనీ టీవీస్. అండర్ దేని కిందండి, ఎంఐ టీవీస్. కేటగిరీ నాట్ అప్లికబుల్. యూనిట్స్ ఆఫ్ మెజరింగ్ నెంబర్స్. ఓపెనింగ్ క్వాంటిటీ ఎంత అండి, 25. రేట్ ఎంత అండి, 30,000 రూపీస్. క్యాల్కులేట్ చేస్తే ఎంత అండి, 7,50,000. సింగిల్ స్టాక్ ఐటమ్ డిలీషన్. స్టాక్ ఐటమ్ ని డిలీట్ చేసే ప్రొసీజర్ ఏంటి? ఇందాక క్రియేషన్ విన్నారని, క్రియేషన్ కూడా 2 మెథడ్స్ ఉందండి. సింగిల్ స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ స్టాక్ ఐటమ్ లోకి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు. డిలీషన్ చూద్దామండి. గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్, ఆల్టర్. ఆల్టర్ మీద క్లిక్ చేస్తే ఓకే, మీకు కావాల్సిన అంటే స్టాక్ ని సెలెక్ట్ చేసుకుని ఆ స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్ట్ ప్లస్ డి ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా ఆ స్టాక్ ఐటమ్ అనేది డిలీట్ అవుతుందండి. నెక్స్ట్ వన్, సింగిల్ స్టాక్ ఐటమ్ ఆల్టరేషన్. ఓకే, గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్, ఆల్టర్. చేంజెస్ చేయాలనుకుంటున్నారండి. ఓకే, మెజరింగ్ యూనిట్ రాంగ్ అవటమో, ఓపెనింగ్ క్వాంటిటీ రాంగ్ అవటమో, ఓకే, ట్యాక్స్ రాంగ్ అవటమో జరిగింది అనుకోండి. అప్పుడు చేంజెస్ చేయాలి అనుకుంటే కనుక ఏం చేస్తారండి, గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్, ఆల్టర్ చేంజెస్ చేసుకోవచ్చు అండి. సింగిల్ స్టాక్ ఐటమ్ ఆల్టరేషన్ లోకి వస్తే మీకు ఈ స్క్రీన్ ఇట్లా డిస్ప్లే చేస్తుందండి. ఇక్కడ క్రియేషన్ ప్లేస్ లో ఆల్టరేషన్ అనే కనిపిస్తుందండి, అంతే వేరియేషన్. మిగతావన్నీ కూడా ఇందాక చూసిన స్క్రీన్ లో లాగానే ఉంటాయండి. నేము, అండర్, కేటగిరీ, యూనిట్స్, స్టాట్యూటరీ ఇన్ఫర్మేషన్, క్వాంటిటీ, రేట్, పర్ వాల్యూ. ఇందాక ఏ స్క్రీన్ అయితే చూసారో ఆ స్క్రీన్ లో ఉన్న ఆప్షన్సే ఇక్కడ కనిపిస్తాయండి. నెక్స్ట్, సింగిల్ స్టాక్ ఐటమ్ డిస్ప్లే. It displays the single stock item details. Gateway of tally, inventory info, stock item, display. డిస్ప్లే ద్వారా స్టాక్ ఐటమ్ యొక్క డీటెయిల్స్ ని చూడొచ్చండి. ఓకే, ఎంత క్వాంటిటీ ఉంది, దాని మెజరింగ్ యూనిట్ ఏంటి అనేది, ఏ గ్రూప్ కింద ఉంది అనేది చూసుకోవాలనుకుంటే డిస్ప్లేలోకి వెళ్ళాలండి. ఓకే, గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, స్టాక్ ఐటమ్, డిస్ప్లే. నెక్స్ట్ వన్, సింగిల్ స్టాక్ ఐటమ్ డిస్ప్లేకి ఇలా పాపప్ డిస్ప్లే చేస్తుందండి. దీంట్లో ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుందండి. ఓకే, ఈ సింగిల్ స్టాక్ ఐటమ్ డిస్ప్లే అయితే కనుక ఒకసారి ఒక స్టాక్ ఐటమ్ మాత్రమే డిస్ప్లే చేయగలుగుతామండి. అదే ఒకేసారి ఎక్కువ స్టాక్ ఐటమ్స్ డిస్ప్లే చూడాలి అనుకుంటే కనుక మల్టిపుల్ స్టాక్ ఐటమ్ లో డిస్ప్లే మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సింగిల్ స్టాక్ ఐటమ్ డిస్ప్లే చేస్తే కనుక డైలాగ్ బాక్స్ ఈ ఫార్మాట్ లో డిస్ప్లే చేస్తుందండి.